వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజో వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందులో మేము ఉండాలి. రొటీన్ అది మీకు తెలుసు కదా. ఏంటంటే వర్షం పడుతుంది. పాలవంచలో ఉన్నాం ఇప్పుడు. హోమ్ టౌన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఊర్లో పాలవంచలో ఉన్నాం అనమాట. వర్షం పడేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, లైట్ స్నాక్స్ తినడానికైతే ప్రిపేర్ అయ్యాము. అది కూడా ఏంటంటే మొక్కజొన్న పొత్తులు అనమాట. నార్మల్ కానే, ఎందుకంటే సిటీస్లో అక్కడ స్వీట్ కార్న్ దొరుకుతుంది కదా, అక్కడ ఇవి దొరకదు, నార్మల్ దొరకదు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి అవి తిందామని సరదాగా స్నాక్స్ టైం అని చెప్పి స్టార్ట్ చేసాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అండి, మొన్న పెళ్ళయింది కదా, వాళ్ళు వచ్చారనమాట. మళ్ళీ మా అందరు హడావుడి స్టార్ట్ అయింది. అదేంటో తెలియదండి. సిటీస్లో ఉన్నప్పుడు ఇదంతా మిస్ అవుతాం, కానీ ఊరు సైడ్ వచ్చినప్పుడు, పాలమంచ మెయిన్ వచ్చినప్పుడు, అప్పుడు సుజాత్ నగర్లో ఉండేవాళ్ళం కదా, అంత కొంచెం ఉండేది. అంటే ఎక్కడున్నా కానీ ఎంజాయ్మెంట్ బరాబర్ ఉండేది. కానీ ఇక్కడ పాలవంచ సొంత ఇంటికి వచ్చిన తర్వాత చుట్టాలు అందరూ వచ్చిపోవటం అదంతా జరిగింది. కానీ చాలా సందడిగా జరుగుతుంది అనమాట. నాకు ఎందుకో అట్లుంటే నచ్చుతుంది. కానీ ఎక్కువ రోజు ఉన్నా ఉండలేమనుకుంటండి మేబీ. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తే వాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి బట్టలు పెడుతున్నాం అనమాట. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. వీళ్ళిద్దరేనండి నవదంపతులు. అందరూ వీళ్ళని బ్లెస్ చేయండి, ఓకేనా. షార్ట్ వీడియోని ఇట్లనే ఆదరిస్తున్నట్టు లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ దయచేసి ఆదరియండి, ఓకేనా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వర్షం పడుతుంది, క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. కానీ ఇట్లా వర్షం పడేటప్పుడు లోపల ఉండి చూడటానికి బాగానే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళాలంటేనే కుదరదు. ఉన్నప్పుడు ఆ కుటుంబంతో ఉన్నప్పుడు సంతోషమే వేరేను. ఎందుకంటే సిటీస్లో ఉన్నప్పుడు కలుస్తాం కానీ అప్పుడప్పుడు. కానీ ఇది సొంత ఊరండి పాలవంచ. సో అందరం నియర్ బై దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఎట్లంటే వచ్చి కనపడి వెళ్ళటం, వచ్చి మాట్లాడి వెళ్ళటం, చక్కగా ఆ పద్ధతులు కానీ అవి కానీ అందరినీ కలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది అనమాట. అంటే మేబీ నాకు అనిపిస్తుందేమో, ఎందుకంటే మనం సిటీస్లో ఉంటాం కదండి ఎక్కువ మ్యాక్సిమం. హైదరాబాద్ సిటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో అవని ఇవన్నీ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఊరు కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఊరు వచ్చినప్పుడు అయితే ఇలా నాలా టైం స్పెండ్ చేసి హ్యాపీగా కుటుంబంతో టైం స్పెండ్ చేసి అందరూ మంచిగా ఉండాలని నేను కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.